ఇచ్చింది మనకే. అనుభవిస్తున్నా కూడా వాళ్ళకి ఆ గుడితనం ఆ అర్థంలో కనబడదు. ఎంతసేపు మెటీరియలిస్టిక్ ఆలోచనే ఉంది. మరి వాళ్ళకి అట్లా ఉంది, మరి నీకు ఎదుటో అంటప్పుడు మనకెంత ఉందో చూడాలి. మరి ఆ కేకేసి వచ్చిన మనం ఇన్ని అవతారాల్లో అయినా సంశయాలు పోవాయి. మళ్ళీ ఎమ్మడే ఉంటుంది, మళ్ళీ కింద పడితే మీద పడితే మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఇప్పుడన్నా మళ్ళీ కనీసం సద్గతికో మరి ముక్తికో ఆలోచన చేసుకుంటారా? పోయిన వాళ్ళ దాంట్లో పోయిన వాళ్ళని చూసి మంది చాలా ఉండేది, నేను ఒంటరిగా నైనా అని మళ్ళీ అదే మొదలు పెడతారా? ఎట్లా అంటే సంపద ఇస్తా అంటే ఒంటరికి వస్తారు, సంపద అంటే ఒంటరిగా పారిపోతారు, అందరికీ ఉండదు. కానీ మోక్షము ముక్తి సద్గతి అన్నప్పుడు మాత్రం అందరిని చూసుకుంటుంది ఈ మనసు. ఎందుకని అందరు నానా హింసలు పడి నానా ఘోరాలు పడి నానా అవసరాలు పడతారు. నువ్వు పడతావా? వద్దు అది వద్దు. అటువంటిప్పుడు నువ్వు చూడవలసింది మహాత్ములను చూడు, మహాపురుషులను చూడు. వాళ్ళు ఏం చేసి చూసి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద దుమ్ము పోసింది ప్రపంచం. ఎందుకంటే వాళ్ళు పోయేనాడు వాళ్ళ మీద దుమ్మే కాబట్టి వాళ్ళు అదే లేకపోతారు. వీళ్ళు దుమ్మును దాటిపోతారు కాబట్టి ఆ దుమ్ము అడ్డం పోతారు, వాళ్ళ మీద పడదు. మీకు అర్థమవుతుందే? ప్రపంచం దుమ్ము పోస్తూనే ఉంటుంది. ఎందుకు పోతుంది అంటే అది దుమ్ములోకి పోయేది కాబట్టి దుమ్ము ఎక్కుంటుంది. వీడు దుమ్మును దాటిపోతాడు కాబట్టి ఆ దుమ్ము ఎదగలేదు. ఎంతసేపు ఈ భోజనం, ఎంతసేపు ఈ పొట్ట, ఎంతసేపు ఈ ఆయిబాయి, వీళ్ళు ఎవరు అక్కర్రాదు ఆయన, వాళ్ళ అవసరాల కోసమే. వాళ్ళ అవసరాలు తీర్చుకుంటేందుకే పక్కవాడు. నాకు లెక్కది ఏ బంధువు కానీ, ఏ పుత్రుడు కానీ, ఏ మిత్రుడు కానీ, ఎవరైనా కానీ వాళ్ళ అవసరాల కోసం ఎంత ఉంది అనుకుంటే నేను స్నేహితం, లేకపోతే లేదు. నేను ఎంతో మంది సాయం చేశాను, చేస్తే మంచి వాళ్ళు వాళ్ళకు కావాల్సినవి ఏర్పడ్డాక మన చేతనే వ్యవహారికంగా మేలైన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా పోతే కొద్ది రోజులు అప్పుడప్పుడు చాదాపి అన్నట్టు పెట్టేది. ఇంకొక నెల 2 నెలల తర్వాత ఎప్పుడన్నా కలిసి మాట్లాడి అక్కడ పోయి కూర్చున్నామంటే ఏం పని ఉందండి, ఎందుకు కూర్చున్నాను. వాళ్ళ అంతకుముందు వాళ్ళ పనికి నేను పోయేది, ఎక్కడో అక్కడ పోయినాం కదా అని 2 సార్లు వేరే మిత్రుల కోసం పోయినా. అక్కడ పోతే మొహం దగ్గర పెట్టుకుని ఎటు పోయి ఆ ఇచ్చే ఛాయ్ పోయి మంచిది కూడా అవుతుంది. ఎందుకంటే వాళ్ళు అయిపోయాది, లెక్క కట్టుకుంటారు. ప్రతి ఒక్కరు లెక్క కట్టుకుంటారు. జాగ్రత్త కట్టుకొని మనకు అక్కడ వస్తే మన అక్కర్రాని వస్తువు కదా, ఏదైనా అక్కర్రాని వస్తువు. ఏమి చెత్త దీనికి వాళ్ళ బలుపుతారు. దీనికోసమని ఒకరికి హీనపడేది, దీనికోసమని ఒకరికి హీనపడేది. ఇల్లు ఎవరైనా మిగులుతారా? అయ్యాల పోయేప్పుడు ఇయ్యాలే పోతున్నాయి. కానీ ఈ ధర్మాన్ని ఉండేది లేదు, వెనుకగా నడిచేది లేదు. భయపడి బతుకుతావా? చచ్చిపోయేదే, భయపడ్డా చచ్చిపోయేదే. పోనీ వాళ్ళందరూ పట్టుకుంటే మనం పై లోకానికి ఏమైనా పోతాం? కొన్ని వాళ్ళు పంపుతారా? శాశ్వతంగా పొంద పెడతారు ఇక్కడ. మరి అటువంటిప్పుడు వాళ్ళతో స్నేహితులే. ఫైనల్ రిజల్ట్ చూడాలి మనం. ఫైనల్ రిజల్ట్ చూసి ఆ ధర్మాన్ని తీసుకున్నప్పుడు మన ప్రవర్తనే వేరైపోతుంది. అవతరులు పెట్టేటువంటి ఆశలు, అవతరులు పెట్టేటువంటి మోసాలు ఉట్టిగా కనబడతాయి. వాళ్ళు అయితే ఆశ పెట్టి మనం గుండెదలుచుకురా, ఆశ పెట్టి ఉట్టిగా కనబడతారు. ఎందుకైనా మాతో ఎందుకు పెట్టుకుంటే అక్కడ బాగుంటుంది, ఈజీ కనబడుతుంది.
ఇప్పుడు ఆ చెట్లు చూడు ఎంతమంది కాస్తున్నాయి. ఎందుకు మీరు పెట్టండి అసలే కాదు. పెద్ద పిన్నల గురుకు తెలియాలేని పాడలు వెలికి కొలల వంచి మాయా నలిచి మర్మను కానలేక ఆడిదాన్నే తెలియకున్నారు మానవులంతా తడ తెలియక మునుగుతున్నారు. నాది గొప్పని నమ్మి ఉన్నారు మానవులంతా బోధపడేట మునిగిపోయేరు. నాది పెద్దది నీది చిన్నది వాదమీ బహునరకమన్నా నాది పెద్దది నీది చిన్నది భేదమే బహునరకమన్నా వాదులు దిగిదోదాక్షరోని కోత నడియక బాధలో పడి ఆడిదాన్నే తెలియకున్నారు మానవులంతా జాడ తెలియక మునుగుతున్నారు. చూడసి మరుమంగు తెలియారు మూలంబు లేని జాడ తెలియని నాకు వేడారు. వేడు కథ గురు పదమునమ్మి జాడ కాంతి ఎరకనంటగా నీడ ఎండ లేని పూర్ణ బోధ తెలిసి బట్ట బయలు ఆడిదాన్నే తెలియకున్నారు మానవులంతా జాడ తెలియక మునుగుతున్నారు. ఓం తద్గురు పరమాత్మకి. శ్రావణ మాసానికి ఎంత రాష్ట్రంలో అనుకోకుండా క్షేత్రభూలం ముగిపోయాం. అర్థం కాదు అసలు అవతల క్షేత్రభూలం ముగిపోయాం. అది ఇట్లా బియ్యమే క్షేత్రభూలం 3 ఆ దేవ మార్గశిరం అంటే పుట్టినట్టుంటుంది. ఆ దేవ క్షేత్రభూల 3 శ్రావణ మాసం మొత్తం మాయ. ఏ ఒక్క స్థలం తీసుకొచ్చే ఓసారి ఆనందం అయితే ఓసారేమో ఏమనిపిస్తుందంటే అది ఆలోచిస్తూ మైనస్ పాయింట్ అయ్యి మనం ఏముండొచ్చునా ఇంత పెద్దగా ఉంది. ఎఫెక్ట్ నిర్ణయం అయిందనుకో పోతున్నావు అన్ని మూసుకు చేసుకున్నావు అడుగు అమ్మ ఎక్కగలుగుతావా అని ఆలోచన ఇంత జరుగుతుందా అనిపిస్తుంది. కాలు నిర్ణయం ఉంటుంది చాలా జాగ్రత్తగా మనకు సరిపోయిన టైం ఇవన్నీ కట్టుకుంటాం. సరిపోయిన టైం అంటే కట్టుకుంటాం. నిమిత్తం బొమ్మ పేరు మన పేరు చేసుకొని చేసేదంటే ఆయన మనం అనుకున్నాము చూపిస్తాడు. ఇప్పుడు ఆ సూర్యుడికి కాంతి ఇస్తుంది ఎవరు? విష్ణు నుంచి వస్తుంది. విష్ణువు కాంతి ఇస్తుంది ఎవరు? మహావిష్ణు. విష్ణువుకు కాంతి ఇస్తుంది అర్థమైందా? విష్ణు లోకం వేరు, మహావిష్ణు లోకం వేరు.
పురుషులకు అవతార పురుషులకు ओम जगतगुरु श्री श्री वीरभद्र संतराय की कालज्ञान पुरुषुल की लक्ष्मी माता की ईश्वर की अवतार पुरुषुल की मुक्ति प्रदाता की ओम जगतगुरु श्री श्री वीरभद्र संतराय की
అవును. నా దగ్గర నువ్వు ఎంత చేసినా గిఫ్ట్ అంటే అట్లా నాకు కూడా పోతుంది కదా అమ్మదే అమ్మాయి చెప్తారు కదా అడిగిన వాళ్ళకెళ్ళి అమ్మాయి చెప్పిపోతాను పంపిస్తామని చెప్పి అమ్మాయి చెప్తా ఉంటారు కదా. అప్పుడు నీకు అర్థమైంది కదా ఏ లోటు లేకుండా పోతుంది. ఏ లోటు కాదు ఇప్పుడు పంపేది బాధ ఉండదు కానీ లెక్క మాత్రం మీరు చేసిపోయినా కూడా మళ్ళీ తిప్పింది. టైం పెడదాం ఆ టైంలో కింద లేకపోతే వచ్చే కూర్చొని ఆడ పోయి అంటుంది ఈ బాధలు ఎక్కువ. నువ్వు తెలియదే లేదు. ఆరాम बोलो मुझे ఇక్కడ ఏకాంతం నోడు ప్రశాంతంగా ఉన్నది. అదే సిటీలో అయితే గోల గోల మాకు డిస్టర్బ్ ఇస్తున్నారు ఎవరొస్తారు మైకులు చిన్న పెట్టాను ఎవరొస్తారు ఇదేనే మనం దావత్ చేస్తుంటే ఇంకో 200 మంది చూసుకుంటారు. ఎన్ని గంటలకైనా అయిపోతాం మన వాళ్ళే ముందర చూసుకుంటారు. వాళ్ళ ముందర ఎప్పుడు ఫంక్షన్ అయినా మాకు చెప్పండి అండి. ఒక గమ్మత్ ఉంటుంది ఆ సిటీలో. రోడ్డు పని నడుస్తుందా? లేదమ్మా ఈరోజు కలదు కదమ్మా. నిన్నటి వరకు అయితే ఈ కంకర మీద మట్టి పోసారమ్మా. రాత్రి వరకు సాయంత్రం వరకు మట్టి పోసాము కంకర మీద ఇట్లా ఇక్కడ. మళ్ళీ ఈరోజు మరి మట్టి వచ్చిందమ్మా. ఇంతకుముందు పాము మన అమ్మ ఉపన్యాసం ఇచ్చేటప్పుడు లారీ వచ్చిందమ్మా. కానీ మరి మేస్త్రి అయితే మట్టి వద్దని చెప్పినట్టమ్మా లారీ వాపస్ వెళ్ళిపోయిందమ్మా. మరి ఎందుకు చెప్పినా తెలియదమ్మా. మరి కంకర మీద పోస్తారు కదమ్మా తొక్కిస్తానికి. మట్టి వేరే మరి ఎందుకు వద్దన్నా లారీ వస్తే వాపస్ పంపమని చెప్పిండటమ్మా. పనులు చేస్తలేదు ఇవాళ పని చేస్తలేదు అక్కడ పోస్తున్నా బాగుండే. కానీ మరి లారీనే వాపస్ పంపని చెప్పిండటమ్మా. అక్కడ సెక్యూరిటీ కాడ చెప్పిండటమ్మా. ఇంతకుముందు లారీ వస్తే అడిగి పోయినామా. పోతే చెప్తే వెళ్తారు. ఎట్లనంటే లారీ 350 వరం లారీ అవును. ఇది
ఇప్పుడు ఈ తీసిన మట్టి అంతా మనకు ఆ గుంటలలో పోతుంది అట్టే పోతుంది వస్తురా రోడ్డు పోతుంది పోస్తుంది అక్కడ అవును అంటే ఎత్తు అవుతుంది లెవెల్ అవుతుంది రోడ్డు అయితే చాలా తీసుకుంటుంది ఆ కెనాల్ కట్టి అదంతా చేసి చాలా అందంగా ఉంటుంది వేస్తారు ఏమన్నా వేస్తారు కడతారు అమ్మగారు లేచిపోవాలమ్మా మీరు కడపడి చెప్పేసింది లేచిపోవాలి ఇక్కడ ఇక్కడ కూర్చొని కబడ్డీ చేస్తే ఎన్ని అయిపోయినాయా కైతున్నాయి ఎంత లెంటల్ మందం వచ్చినాయా కాంపౌండ్ కూడా మందం వచ్చినాయి మనం మరి ఆ లెవెల్ వస్తే మరి అవి సజ్జాలు గిజ్జాలు ఏముండవు వాటికి అదే తీవుదా మధ్య సజ్జాలు వద్దా గోడ మందం వచ్చినాయి అంటే గోడ మందం లేకపోతే మధ్య సజ్జాలు చూసి లేకపోతే బలం తీసుకో దాంతో అంత పని చేస్తారు అవన్నీ పెట్టేవి కదా రూమ్స్ గోడల మీద సజ్జాలు పెట్టారు ఏం కదలే మస్తునే ఉంటారు